ఇది పెసరట్టుకి పెసరు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అండ్ రేషన్ బియ్యం కొన్ని వేసాను, అంటే 3 parts ఆఫ్ పెసరు 1 part ఆఫ్ రేషన్ బియ్యం వేయాలన్నమాట. అండ్ దాంట్లో మిక్సీ పట్టేకి కొత్తిమీర, పుదీనా, అల్లం, ఎండుమిరపకాయలు. జనరల్గా పచ్చిమిరపకాయ వేస్తే టేస్ట్ వస్తుంది, బట్ మేము యూజ్ చేయం కాబట్టి ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ. అండ్ పెసరట్టు కాంబినేషన్ పల్లీ చట్నీకి పల్లీలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మిరపకాయ వేయించుకున్నా. అండ్ ఇక్కడ కొద్దిగా చింతపండు నానబెట్టాను అనమాట. లాస్ట్లో పోపు పెట్టడానికి ఇది పల్లీ చట్నీ పోపుకి పల్లీలు. అండ్ ఒకసారి పల్లీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు వేయాలి. ఈ పల్లీలోకి కాస్త ఉప్పు. చట్నీ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. పెసలు వేసుకుందాం. వేయకూడదు, అంతే. మిక్సీ క్వాంటిటీని బట్టి వేయాలి. పిండి నేను ఈ మాత్రం పల్స్గా ఉండేటట్టు కలుపుకున్నాను. సో ఇప్పుడు పెసరట్టు వేద్దాం. పెను బాగా వేడెక్కింది కాబట్టి ఈజీగా వేసేయచ్చు. ఆయిల్ ఆల్రెడీ పూసి పెట్టేసా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తుంది, బాగా వేస్తుంది. మరీ ఎక్కువ వేస్తే ఒంట్లో కొవ్వు కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు పైన మనం ఆయిల్ పేస్ట్ పూసుకున్నాం. జనరల్గా దీని ప్లేస్లో గుడ్డ కట్టిన కట్టె కానీ లేదంటే టెంకాయ పీచుతో చేస్తారు, అది కానీ యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు లేస్తుందా లేదా ఇది? కాలింది అక్కడ చూడు. ఆడగాలితే ఒత్తుకున్న దగ్గర కావాల మంట ఎక్కువ. ఆపకం చెప్తా ఆపకం చెప్తున్నాను. ఫస్ట్ టైం పెసరట్టు సక్సెస్. నవ్య, థ్యాంక్స్ నవ్య, నీ టిప్స్తోనే చేసిన ఇదంతా. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిని చూసి టేస్ట్ చెప్పు. బాగుంది. పల్లి చట్నీ, పెసరట్టు చట్నీ కూడా బాగుంది. ఇంకా థ్యాంక్ యూ.